నగరపాలక సంస్థలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై 90% పూర్తి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ డిమాండ్ చేశారు. చింతల వద్ద నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుతున్న టిట్కో ఇళ్లను కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం సాయంత్రం పరిశీలించింది. ఈ సందర్భంగా బిఆర్ గౌస్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని విమర్శించారు. టిట్కో ఇళ్లు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చెట్లు మొలిచి చెరువులు తలపిస్తున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంటనే టిట్కో ఇళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుని లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, ఉంగరాల శ్రీనివాసరావు, దాసరి రవి, గిడ్డోన్, మహేష్, రాంబాబు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పూర్తి చేసి టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలి. లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను వెంటనే అందజేయాలి. లబ్ధిదారులకు టిట్కో. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బృందం అందరం కలిసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి దాదాపు 90% పూర్తి చేసి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతో నిర్వీర్యం చేసే విధంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వదిలివేసిన టిట్కో ఇళ్ళ దగ్గరికి మేము ఈరోజు సందర్శనకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వస్తే మరి అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, కళ్ళు మూసుకున్నారో కళ్ళు తెరుచుకున్నారో అర్థం కాని పరిస్థితి. కరెక్ట్గా 6-7 సంవత్సరాల క్రితం ఈ టిట్కో ఇల్లు మొదలుపెట్టడం జరిగింది. 2019 ఎన్నికల ముందు 90% పూర్తి అవడం జరిగింది. మరి ఆ రోజు దగ్గర 16,126 మంది ఈ టిట్కో ఇళ్ళ కోసం అప్లై చేసుకుంటే శాంక్షన్ చేసి మొదటి విడతలో 6,000 మందికి కొప్పోల దగ్గర కొన్ని, చింతల దగ్గర కొన్ని ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 90% పనులు పూర్తయిన ఇల్లు ఆ రోజు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం బాగానే ఉండేది. కానీ ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాంట్రాక్టర్ మీద కక్ష కట్టారో, ప్రజల మీద కక్ష కట్టారో, లేదంటే టీడీపీ మీద కక్ష కట్టారో తెలియదు. కానీ బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇల్లు ఏదైతే 1872 ఇళ్ళు ఉన్నాయో వాటి వరకు రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఆ ఇళ్ళని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. మిగతా 4,172 ఇళ్ళని గాలికి వదిలేయడం జరిగింది. ఇక్కడ దుర్మార్గం విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి కనీసం క్యూరింగ్ లేదు ఇళ్ళకి. ఇక్కడికి వచ్చి చూస్తే అడవిలో ఉన్నామో ఇళ్ళ మధ్యలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఇళ్ళ మధ్యలో చూస్తుంటే చెరువుల మధ్యలో ఇల్లు ఉన్నాయో, ఇళ్ళ మధ్యలో చెరువు ఉందో అర్థం కాని పరిస్థితి. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ప్రజల జీవితాలు చెలగాట వాడుతూ ఈరోజు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నాయో దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఈ టిట్కో ఇల్లు. చుట్టుపక్కల చూసినట్టయితే క్యూరింగ్ లేని గృహాలు, ఇనుము బయటపడుతున్న గృహాలు, మర్రి చెట్లు బయటకు వస్తున్న గృహాలు. అదేదో పాత సినిమా ఉంది, ఏదో వదిలించుకుందాం జనాలని చెప్పి ఏదో 4-5 క్వాలిటీ లేని ఇల్లు కట్టేసి ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇటుకరాళ్ళు మెట్లు కూడా వచ్చినట్టుంది పరిస్థితి. ఈరోజు ఇళ్లలోకి ఒకవేళ టైం బాగుండి ప్రభుత్వం ఏదో వీటిని పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అందజేసినా ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితి. దగ్గర 3 లక్షల రూపాయలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇస్తున్న 3 లక్షల రూపాయల ధనం, లబ్ధిదారుని వాటా, లబ్ధిదారులు బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణం, ఇవన్నీ కలిస్తేనే ఇల్లు ఈరోజు. మరి ఇంత ధనాన్ని వృధా చేస్తున్నారు. బ్యాంకుల దగ్గర నుంచి లబ్ధిదారుల పేరు మీద తీసుకున్న డబ్బులకి వాళ్ళకి ఇల్లు కేటాయించకపోవటం వల్ల లబ్ధిదారులకి బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. అదేందని చెప్పి అడిగితే, మేము ప్రభుత్వ అధికారాన్ని అడిగితే నెల 120 కోట్లు వీళ్ళు బ్యాంకులకి వడ్డీ కడుతున్నారంట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు పైన అయింది. ఈ 6 నెలలలో ఈ లబ్ధిదారులకి టిట్కో ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తే ఈ 120 కోట్లు వీళ్ళు వడ్డీలు కట్టేది ఏదో ప్రజలు ఏదైతే బ్యాంకులు కానీ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు రద్దు చేయొచ్చు కదా. ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఇల్లు కంప్లీట్ చేసామని చెప్పుకుంటున్నారో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఇంటర్నల్ ట్రైన్స్ లేవు, కరెంటు లేదు, వాటర్ లైన్స్ లేవు.
ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా పోతే దీనికి ఎవరు పూచి? ఇకనైనా సరే ప్రభుత్వం తొందరగా మేలుకొని, ఇది టీడీపీ హయాంలో మొదలైన ఇల్లే, వైసీపీ వచ్చి సరే వీటిని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ప్రభుత్వాలు మేలుకొని ఇకనైనా కానీ ఏదైతే 10% మిగిలిపోయిన ఇల్లు ఉందో పూర్తి చేయాలి. దాంతోపాటు ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దీంతోపాటు కరెంట్ లైన్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే లబ్ధిదారులు ఆ రోజు 300 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు వాళ్ళకి 2,65,000 రూపాయలు రుణాలు మంజూరు చేసి వాటిని ప్రభుత్వం బరాయిస్తుంది. అదేవిధంగా 360 స్క్వేర్ ఫీట్స్ కానీ 410 స్క్వేర్ ఫీట్స్ కానీ వాళ్ళకి బ్యాంకుల దగ్గర నుంచి 3,65,000 4,15,000 లెక్కన వాళ్ళు లోన్లు తీసుకున్నారు. వాటిని కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే 16,000 పైచీలకు లబ్ధిదారులు 20 కోట్ల రూపాయలు వాళ్ళ వాటా కింద డబ్బులు కట్టారో ప్రభుత్వానికి, దాదాపు చాలామంది ఇల్లు లేటుగా ఇవ్వలేకపోవడం వల్ల డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఇంకా కొంతమంది దగ్గర 10 కోట్ల రూపాయల ప్రయాణం ప్రభుత్వం దగ్గరే ఆగిపోయింది. వాటిని కూడా ఇమీడియట్ రిలీజ్ చేసి వారిని కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని చెప్పి అతి త్వరలో కనీసం 1-2 నెలల్లో ఈ పనులు స్టార్ట్ చేసి త్వరగా లబ్ధిదారులు కేటాయించకపోతే లబ్ధిదారులు అందరితో కలిసి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము. రాబోయే రోజుల్లో దీని ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగ కార్యక్రమం కింద ఈ టిట్కో ఇళ్లను సందర్శించడం జరిగింది. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మీరు సొంతంగా డబ్బులు కట్టి మీ పేరు మీదుగా బ్యాంకు లోన్ తీసుకొని ప్రభుత్వం ఇక్కడ నిర్మించి 90% పని పూర్తయిపోయి మీరందరూ కూడా బ్యాంకులు అప్పుదారులుగా మిగిలిన మీరు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరందరూ కూడా టిట్కో ఇళ్ళు ఎవరైతే దరఖాస్తులు పెట్టారో వాళ్ళందరూ ముందరకు వస్తే కాంగ్రెస్ పార్టీ మీ ముందుండి ప్రభుత్వాన్ని నిలదీసి మీకు ఇళ్ళు లబ్ధి చేరే విధంగా మేము పోరాటం చేస్తామని, అలాగే ఈ టిట్కో ఇళ్లను మొదలుపెట్టింది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్ గారి హయాంలోనే కాబట్టి, ప్రభుత్వం అదే కాబట్టి, ఇప్పుడు కూడా దామంచర్ల జనార్దన్ గారే ఉన్నారు కాబట్టి దామంచర్ల జనార్దన్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే విన్నవిస్తున్నాం. మీ హయాంలో మొదలుపెట్టిన ఇళ్ళు తర్వాత ప్రభుత్వం మారి వాళ్ళు ఇగోకెళ్ళారో ప్రభుత్వం తరఫున ఉన్న మనుషులు వాళ్ళ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి అట్లా ఉన్నారు. మీరైనా ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జనార్దన్ గారు లబ్ధిదారులందరినీ పిలిపించి వాళ్ళకి న్యాయం చేకూరేలా ఉండాలని, మున్సిపాలిటీ తరఫున ఇక్కడ నిర్మించాల్సిన మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి వాళ్ళని పురమాయించి ఈ 10% పనిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తామని, అలా చెయ్యని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధిదారులందరినీ పిలిచి కలెక్టరేట్ దగ్గర కానీ టిట్కో ఇళ్ల దగ్గర కానీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు చేస్తామని చెప్పని, లబ్ధిదారులకు వైపు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండిద్దని మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఒంగోలు కార్పొరేషన్ లిమిట్స్లో ఈ టిట్కో ఇల్లు సందర్శన జరిగింది. ఈ సందర్శనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ఈ సందర్శన చేయటం జరిగింది. 80% పూర్తయిన ఈ టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలి. అందులో ఆ రోజు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు అవతల వైసీపీ ప్రభుత్వాన్ని నిందలేసిన ఈ జనార్దను, ఈ టీడీపీ, ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లబ్ధిదారులకి ఎందుకు టిట్కో ఇల్లు ఇవ్వటం లేదో దానికి సమాధానం చెప్పాలి. ఏడ ధర్నా చేశాడు దామచర్ల జనార్దన్ గారు, మరి ఎందుకు 6 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి లబ్ధిదారులకు 80% పూర్తి చేయని వాటిని 20% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి వాళ్ళకి లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వటం లేదో స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు చెప్పాలి. అదేవిధంగా ఇవ్వని పక్షాన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులను మొత్తాన్ని సమీకరించి ఈ కార్పొరేషన్ కానీ లేదా కలెక్టరేట్ కాడ నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. దానికి అనుగుణంగా ముందే మేము ఒక సూచనగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం.